హాయ్ అండి. వెల్కమ్ టు వీలక్ష్మి కిచెన్. ఈవేళ మనం చేయబోయే రెసిపీ సోడిపిండితో పిట్టి తయారు చేయబోతున్నాం. ఆ పిట్టిలోకి మనం తినడానికి మన కాంబినేషన్ చేపల పులుసు అండి. పిట్టికిని చేపల పులుసు చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనం పిట్టి తయారు చేసుకోవాలంటే ఇంకో దాకా అలాగా ఆశలు కట్టుకోవాలి. గుడ్డ శుభ్రంగా తడిపేసుకుని దాకలో వాటర్ వేసుకుని అలాగా ఆశలు తయారు చేసుకుని నేను పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పిండి మనం కలుపుకోవాలండి. నేను పిండిలో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. అది సాల్ట్ ఎక్కువ వేసుకోకూడదండి. ఆ పిండికి తగ్గట్టే వేసుకోవాలి. సాల్ట్ ఎక్కువ వేసుకోకూడదు. ఎందుకంటే మన చేపల పులుసులో కూడా ఉప్పు వేసుకుంటాం కదా. ఎక్కువ వేసుకుంటే దానికి దీనికి సరిపోదు. దానికి తగినంత ఆ పులుసుకు తగినట్టు ఏమో పులుసుకి అందులో ఉప్పు వేసుకోవాలి. ఇందులోనేమో కొద్దిగానే వేసుకోవాలి. దానికి సరిపడినంతే వేసుకోవాలి. ఇప్పుడు నేను ఉప్పు వేసి కలిపాను కదా, ఆ సేటలో వేస్తున్నాను చూడండి. ఆ సేటలో వేసి అది కోడాలండి. ఎలా కోడుతున్నానో చూడండి మీరు బాగా. అది పిట్టంటే మరి కూడుకుంటేనే కోడాలన్నమాట. ఇప్పుడు నీళ్ళేసి ముద్దలా కట్ట కాకుండా కానీ అలాగ తడుపుకోవాలి అంతే పిండి. చూడండి ఎలాగా కలుపుతున్నానో నేను. అది తడుపుతున్నానా అలాగే తడుపుకోవాలి. అది తడుపుకుంటే ఆ తగినంత పోయాలి. నీళ్ళు ఎక్కువ పోయకూడదు. ఎక్కువ పోతే ముద్ద ముద్దలాగా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు దాన్ని కోడుకోవాలి. కోడుకుంటే ఎలాగంటే అది కోడినప్పుడు మనకి మినపగింజల్లాగా, పెసర గింజల్లాగా, బొబ్బరి గింజల్లాగా గుండ్రంగా రౌండ్ బాల్స్లాగా వస్తుంది చూడండి. ఇప్పుడు అది మనం వాటర్ వేసి కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు కోడతామన్నమాట. కోడతమే రావాలి పిండి కోడతం వస్తే సోడిపిట్టు మనం తయారు చేసుకోగలం. అదే కలిపేసేసుకుని మనం ముద్దలా పెట్టేసుకున్నాడు గోపురంలో అక్కడ అది అది ఇడదు. అది బాగోదండి. సోడిపిట్టు అలా పెట్టుకోకూడదు. రాగి సంకట ముద్దలాగా అయిపోద్ది అన్నమాట. అలా పెట్టుకోకూడదు. ఇప్పుడు అలాగే కొట్టుకోవాలి. అలా కొడుకుంటే ఈ గింజ గింజలాగా పడుతుంది అన్నమాట. దాన్ని కోడుకోవడం అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే దాన్ని స్టవ్ వెలిగించుకుని పొయ్యి మీద పెట్టుకోవాలి. చూడండి మనం కోడుకోవడం అయిపోయింది కదా. ఇప్పుడు మనం పక్క స్టవ్ మీద పెట్టుకుందాం. దాని మీద ఒక గిన్నె పెట్టి మూత వేసుకోవాలి. మూత వేసుకుని పెద్ద మంట మీద ఏం పెట్టుకోక్కర్లేదండి. మీడియం సైజులోనే పెట్టుకోవచ్చు. మీడియం లోనే పెట్టుకోవాలి. ఆ ఫ్లేమ్లో పెట్టుకుని అవి మామూలుగానే మనం చక్కగానే దాన్ని మరగబెట్టుకుంటే నీళ్ళ ఆవిరికి అది వాటర్ మరుగుతుంటుంది కదా. ఆ ఆవిరికి ఈ సోడిపిట్టి ఉడుకుద్దన్నమాట మనకి. కొద్దిగా పలుకు ఉందండి మనకి. మనం ఇంకోసారి దెబ్బ తగిలించుకుందాం. ఇప్పుడు చూడండి అది చక్కగా రెడీ అయిపోయింది. అది ఎలా వస్తుందో చూడండి. అదిగో ఎక్కడికక్కడ ఇడిపోద్దండి. అది అలా ఉండాలి సోడిపిట్టి అంటే. ముద్దలాగా కలిపేసుకుంటే ముద్దలాగా పెట్టుకోకూడదు. అది పిట్టండి. ఈ పిట్టు బాలింతరాలు కట్టుకోవచ్చు. అది మహాబలం అన్నమాట. మనం తిన్నా బలమే, బాలింతరాలు కట్టుకున్నా బలమే. అది ఐరన్ ఎక్కువగా ఉంటుందండి అందులోని. ఆ సోడిపిట్టులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఆ సోడిపిట్టులోని నెయ్యి వేసుకుని పాత బెల్లం వేసి బాలింతరాలకు పెడతారన్నమాట. అది అది పచ్చం. మా నాన్నమ్మ గారు అలాగే పిట్టు చేసేదండి ఆవిడ. సోడంబలు చేసేది, రాగి సంకట చేసేది. ఇప్పుడు మనం చేపల పులుసు రెడీ చేసుకుందామండి. చేపల పులుసులో మనం తగినంత నూనె వేసుకున్నాను. నేను పులుసు తయారు చేసుకుంటున్నాను. అందులో కరివేపాకు వేసుకున్నాను. ఆ కరివేపాకు చుట్టుపట్ల ఆడుతుంది. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు యాడ్ చేసుకుందాం బాగా. ఆ ఉల్లిపాయలు బాగా మగ్గబెట్టుకోవాలన్నమాట. సోడిపిట్టు తింటే చాలా బలంగా ఉంటుందండి మనిషికి. ఆరోగ్యం కూడా చూడు హెల్త్కి చాలా మంచిది అది. అందులో చాలా ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఐరన్ ఉంటుంది వలన అది బాలింతరాలకు పెడతారు. మనం ఎప్పుడు కాలితే అప్పుడు చేసుకుని తినొచ్చు. చాలా బలం అన్నమాట. మనిషికి హెల్త్కి చాలా మంచిది. ఉల్లిపాయలు చూసారా మనకి ఉల్లిపాయలు మగ్గిపోతున్నాయి. ఇప్పుడు అందులో టమాటా యాడ్ చేసుకుందాం. టమాటా యాడ్ చేసుకుని అవి మగ్గిన తర్వాత బాగా మగ్గబెట్టుకోవాలి. మగ్గిన తర్వాత అందులో మళ్ళీ పచ్చిమిరకాయలు యాడ్ చేసుకుందామండి. చూడండి అలా మగ్గబెట్టు. ఇప్పుడు కొబ్బరి ముక్కలు వేసుకున్నానండి నేను. ఆ కొబ్బరి ముక్కలు బెండకాయ ముక్కలు పులుసులు వేసుకుంటామా
కొబ్బరి ముక్క వేసి చూడండి సూపర్గా ఉంటుందండి పులుసు. అందులో చేపల పులుసులోని ఆ కొబ్బరి ముక్క ఆ పులుసు అంతా లాక్కుని మంచి టేస్ట్గా తయారవుతుంది కొబ్బరి కొబ్బరి ముక్కలు. అందుకని నేను కొబ్బరి ముక్క వేసుకున్నాను. 6 పచ్చిమిరకాయలు వేసుకున్నానండి. 6 పచ్చిమిరకాయలు చూడండి గుత్తి వంకాయలా కోసుకుని వేసుకున్నాం. ఇప్పుడు నేను ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను నేను. కళ్ళు ఉప్పు అండి ఇది. కొద్దిగా వేసుకోవాలి, అంత ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు. అంటే మనం అందులో వేసుకున్నాం కదా, సోడిపిట్లో కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదా, దానికి దీనికి క్వాంటిటీ సరిపోయేలాగా వేసుకోవాలి. అది చూడు, ఒక స్పూను ధనియాల పొడి, స్పూన్ జీలకర్ర పొడి, అర స్పూను పసుపు, అర స్పూన్ మసాలా పొడి, ఇవన్నీ మనం నూనె మగ్గబెట్టేసుకుంది. నూనె మగ్గబెట్టేసుకుని అప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను నేను. ఆ చింతపండు పులుసు యాడ్ చేయాలన్నమాట దీనికి. చూడండి అదిగో పులుసు, అదిగో పులుసు యాడ్ చేసుకోవాలన్నమాట. చింతపండు పులుసు యాడ్ చేసుకున్న తర్వాత మన చేపల పులుసుని అటు ఇటు తిప్పుకొని మూత పెట్టుకుని మరగబెట్టుకుందామండి. చూడండి అదిగో అలా తిప్పుకోవాలన్నమాట. తిప్పుకున్న తర్వాత కొబ్బరికాయ ముక్కలు చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇందులో వేసుకొని చూడండి, వేసుకుని వండుకొని తిని చూస్తేనే కదా దాని టేస్ట్ తెలిసింది మీకు. తప్పకుండా అందులో కొబ్బరికాయ ముక్కలు వేయండి. ఇప్పుడు మనం మూత ఎత్తుకున్నాం కదా, పులుసు మరగబెట్టుకుంటున్నాం. చూడండి పులుసు మరిగిపోతుంది కదా, ఇప్పుడు మనం చేపలు అందులో చేప ముక్కలు యాడ్ చేసుకుందాం. అది చేప ముక్కలు అలా యాడ్ చేసుకోవాలి. అవి వీటిని కలిపేసుకోకూడదండి, అది తిప్పుకోవాలి, దాకా తిప్పుకోవాలన్నమాట. చేప ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత దాకా అటు ఇటు ఇటు తిప్పుకోవాలి, కానీ మనం గట్టి కలపకూడదు. ముందుకుంటే కలుపుకోవచ్చు, పర్వాలేదు, ఇడుకోవాలి. కొద్దిగా ఉడికిన తర్వాత మాత్రం తిప్పుకున్నామంటే మరి గట్టెట్టామంటే అవి ఉండవు, చేప ఇడిపోతాయి అంతే. అవి చక్కగా అది. ఇప్పుడు మనం మూత పెట్టుకొని మనం స్లో ఫ్లేమ్లో పెట్టుకుని మరగబెట్టుకుందాం. చేపల పులుసు అదిగోండి ఎలా మరుగుతుందో చూసారా, కొత్త కొత్త ఆడుతూ ఉడికిపోతుంది. ఆ ఫ్లేవర్ వెళ్ళేకి వస్తుంది బయట, చేపల పులుసు ఫ్లేవర్ స్మెల్ బాగా వస్తుందండి పులుసు. అదిగో అలా తిప్పుకోవాలన్నమాట. అలా తిప్పుకుంటే మళ్ళీ కొద్దిగా నూనె పైకి రావాలన్నమాట. నూనె పైకి వచ్చిందంటే మన చేపల పులుసు రెడీ అయిపోయినట్టే లెక్క. అదిగో చేపల పులుసు రెడీ అండి. నూనె పైకి వచ్చేసింది చూడండి. అది అదిగో చేపల పులుసు రెడీ. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. మనం పులుసు తీసుకొని సోడిపిట్లో వేసుకొని తినేసి చూచేద్దాం. చూడండి, తిందాం టేస్ట్ ఎలా ఉందో. అబ్బబ్బా, ఇలాంటి టేస్ట్ మనం తినలేమండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు అది పిట్లు కట్ట ఎవరు చేసుకుంటున్నారో, ఎవరో చేసుకుంటలేదు. రాగి సంకటే, పిట్లు, సోడమ్మలే, అవి అయితే హెల్త్కి చాలా మంచిదండి. ఐరన్ బాగా పుష్కలంగా దొరుకుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా షేర్ చేస్తుండండి వీడియోలు మీకు నచ్చితే. సూపర్ ఫుడ్ అండి ఇది. బాయ్ అండి, ఉంటానండి. సూపర్గా ఉందండి.